హాయ్ వివర్స్, ప్రస్తుతం మన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి లాల్గడి మలక్పేట ప్రాంతంలో ఉన్నాం. ఇక్కడ జై భీమ్ మహిళా సేవా సంఘం 5వ వార్షికోత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. అది ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి వీక్షిద్దాం. ఇవాళ మన అలియాబాద్ మున్సిపాలిటీలో మలక్పేట గ్రామంలో మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకోవడం చాలా విశేషం. దీనికి మనకి సహకరించిన తోటి వైస్ చైర్మన్, కౌన్సిలర్లు, అలాగే ముఖ్యంగా ప్రధాన పాత్ర పోషించిన జై భీమ్ సంఘానికి నా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. ఇలానే ప్రతి రంగంలో మహిళలని ముందుకు తీసుకొచ్చే ఉద్దేశంతో వాళ్ళు చేసే కార్యక్రమాలు, వాళ్ళ తరపున చేసే సహాయాలు చాలా వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఇలాగే ముందుకు కొనసాగిస్తూ ప్రతి ఒక్కరికి సహాయానికి ముందుండాలని, ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అందరికీ నమస్తే. ఇటువంటి విశేషమైన రోజు ఇక్కడ మహిళా సోదరులందరూ కూడా ముందుండి నడిపించడం, మన జై భీమ్ సభ్యులు కూడా ముందుండి నడిపించడం చాలా సంతోషంగా ఉంది. సమాజంలో మహిళల కోసం సోదరులు చాలా ముందుకు రావాల్సి ఉంది. మాకు ఇప్పుడు ఇంట్లో నుంచి మాకున్న భద్రత ఇదంతా కూడా సొసైటీ నుంచి కూడా మేము ఆశిస్తున్నాము. అలాగే మహిళలు ముందుకు రావడానికి, ఆర్థిక స్వేచ్ఛ రావడానికి గవర్నమెంట్ మనకి ఎన్నో రకాల ఫండ్ రేజ్ చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా మన మహిళలందరం కూడా యూజ్ చేసుకొని ఇంకా ముందుకు పోవాలని ఈ ప్రోగ్రాం తరఫున నేను ఆశిస్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు మాందాల స్వామి, మాది సోల్పేట్ విలేజ్, బొమ్మలరామర మండలం. ఈ మన జై భీమ్ సేవా సంఘం వ్యవస్థాపకులు. అయితే ఈరోజు ఏంటంటే ఈ మల్కపేట జై భీమ్ సేవా సంఘం మల్కపేట సంఘం వారి ఆధ్వర్యంలో మహిళా అంతర్జాతీయ దినోత్సవం, ఈ మల్కపేట జై భీమ్ మహిళా సేవా సంఘం 5వ వార్షికోత్సవం కార్యక్రమం, ఈ 3 కార్యక్రమాలు ఈ గ్రామంలో పెట్టి ఈ గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి 5వ వార్షికోత్సవం, మరి మహిళా అంతర్జాతీయ దినోత్సవం అనేది కూడా మరి జై భీమ్ సేవా సంఘం 450 గ్రామాలలో, దాంట్లో 180 గ్రామాల్లో మహిళా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ మహిళా సంఘాలను దృష్టిలో పెట్టుకొని అంబేద్కర్ యొక్క ఆశయాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో మహిళలకు వస్తున్న కష్టాలు ఏంది, వారి యొక్క హక్కులు ఏంది, వాళ్ళ యొక్క అధికారాలు ఏంది, వాళ్ళకు రిజర్వేషన్ల గురించి కానీ, ఓటు హక్కు గురించి కానీ, మరి భారతదేశంలో ఒక్కరోజు అంతర్జాతీయ దినోత్సవం అంటే ప్రపంచం అంతటా కూడా ఒక పండుగ వాతావరణంలో వాళ్ళని సంఘ సభ్యులకు అవగాహన కల్పించి వారికి పాటల రూపంలో, ఆటల రూపంలో మరి ఓరియంటేషన్ చేయడం అనేది జరుగుతుంది. మల్కపేట గ్రామంలో 23/7/2021 నాడు ఇక్కడ ఒక 100 మంది సభ్యులతోటి నెలకు ₹100 పొదుపు అనే కార్యక్రమం ఏర్పాటు చేసి ఈరోజు వరకు కూడా 125 మంది సభ్యులతోటి ₹12,50,000 టర్నోవర్ తోటి పెద్ద ఎత్తున ఈ విలేజ్లో కార్యక్రమాలు నడుస్తుంది. మరి మహిళా అంతర్జాతీయ దినోత్సవం కూడా ఈ విలేజ్లోనే 5 years కింద ఇక్కడనే స్టార్ట్ చేసి ఇక్కడనే ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ విలేజ్లో చాలా చక్కగా ఈ సంఘం బి గ్రేడ్లో ఉంది, ఏ గ్రేడ్లో కాదు, బి గ్రేడ్లో ఉంది. మరి తీసుకున్న చాలామంది ఈ సంఘం డబ్బుల కోసమే కాదు, ఎవరి కాళ్ళ మీద అంబేద్కర్ చెప్పిన ఐడియాలజీని, ఆయన యొక్క భావజాలంను భావి తరాలకు ఉపయోగించాలంటే మన కాళ్ళ మీద మనం నిలబడి మనమే ఒకరికి ఇచ్చట్టు తయారు కావాలనే ఉద్దేశంతో ఈ సంఘం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జై భీమ్ సేవా సంఘం ద్వారా ఏ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా మనకు 50,000 మెంబర్షిప్ ఉన్నది. 450 గ్రామాలు, ఒక 10 జిల్లాలు, 120 మండలాలు, దాదాపు 12 కోట్ల టర్నోవర్ తోటి జై భీమ్ సేవా సంఘం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఒక కుటుంబం కావాల్సిన అన్ని వసతులు, అంటే కుటుంబానికి కావాల్సిన వసతులు, భూమి ఉంటే అగ్రికల్చర్ గురించి, నీకు పిల్లలుంటే విద్య గురించి, నీకు సర్పంచ్ ఎంపీటీసీ అయితే రాజ్యాధికారం గురించి, నీకు ఓటు హక్కు గురించి, వ్యాపారం గురించి, తర్వాత ఒక 4-5 రకాల అంశాల మీద జై భీమ్ సేవా సంఘం పట్టుదలతోటి ప్రతి గ్రామంలో బాగా మన పోరాటం కానీ అవగాహన కల్పించి చైతన్యవంతం చేయడం అనేది జరుగుతుంది. ఈ జై భీమ్ సేవా సంఘం ద్వారా కూడా ఒక 25 మంది అనాథ పిల్లలను దత్తత తీసుకొని వారిని చదివించడం, వాళ్ళకు స్టడీ మెటీరియల్, పుస్తకాలు, పెన్నులు, షూ, బట్టలు అవన్నీ కూడా April 14th నాడు, December 6 అంబేద్కర్ వర్ధంతి నాడు కూడా అనాథ పిల్లలకు ఒక మీటింగ్ పెట్టి వాళ్ళకు ఇవ్వడం అనేది మా సంఘంలోనే నడుస్తుంది. ఈ జై భీమ్ సేవా సంఘం ఏ పార్టీకి సంబంధం కాదు. ఈ జై భీమ్ సేవా సంఘం చందాలు కూడా వసూలు చేయదు. ముఖ్యంగా ఏంటంటే ఎవరిని చందాలు అడగదు. జై భీమ్ సేవా సంఘం తన కష్టపడ మీద తన ₹10 పేబ్యాక్ సొసైటీ ₹10 తీసుకొని ఆ ₹10 ద్వారా మీదనే పేబ్యాక్ సొసైటీ తీసుకొని ఆ ₹10 ద్వారానే కార్యక్రమాలు చేసుకుంటూ కొంతమంది దీంట్లో 75 మంది నిరుద్యోగులకు జై భీమ్ సేవా సంఘం ఉపాధి కల్పిస్తుంది. 75 మెంబర్స్కు మన రాష్ట్రంలో. ఇట్లా ఈ విధంగా చేసుకుంటూ ముందుకు పోతున్న ఏకైక సంస్థ ఒకటే. మరి జై భీమ్ సేవా సంఘం గోల్ కూడా ఏంటంటే ప్రతి ఇంట్లో పిల్లలు చదువుకోవాలి. ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక డాక్టర్, ఒక లాయర్, ఒక ఇంజనీరింగ్, ఒక టీచర్, ఈ విధంగా తయారు చేయాలనేది జై భీమ్ ఒక లక్ష్యం.
ఈ విధంగా ఇవే అంశాలు దృష్టిలో పెట్టుకొని మరి అన్ని గ్రామాల్లో 450 గ్రామాల్లో మరి చాలా కార్యక్రమాలు అవగాహన చేసుకుంటూ ముందుకు పోతున్నాం. అంబేద్కర్ ఐడియాలజీ ఆయన యొక్క ఆశయాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ జై భీమ్ సేవా సంఘం ముందుకు పోతుంది. జై భీమ్ సేవా సంఘం 5వ వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ మలక్పేట గ్రామంలో దాదాపుగా ఇక్కడ జై భీమ్ సేవా సంఘం మహిళల సేవా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు 5వ వార్షికోత్సవంలో భాగంగా ఈ జై భీమ్ సేవా సంఘం ద్వారా అనేకమైనటువంటి సదుపాయాలు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి వారు తెలియజేస్తున్నారు. మహిళలు మరింత అన్ని రంగాల్లో కూడా ముందుకు పోయేటువంటి విధంగా ముందుకు పోవాలని చెప్పేసి వారందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు అలియాబాద్ మున్సిపల్ చైర్మన్ అదేవిధంగా వైస్ చైర్మన్ కౌన్సిలర్లు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. వీడియో నుంచి వెంకటేష్తో రిపోర్టర్ శ్యామ్ ప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.